నమస్తే గురువుగారు. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. ఈరోజు మనము శక్తిపాత సిద్ధ పరమ గురువులు కల్నల్ టి శ్రీనివాసులు గారిని అండ్ నా గురువులు మహాలక్ష్మి యోగిని సిద్ధ మహాలక్ష్మి యోగిని మహాలక్ష్మి గారికి అనంతకోటి పాద పద్మములకు పాదాభివందనములు. ఈరోజు నేను ఈ సిద్ధ మహాయోగంలో కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. వాటి గురించి అవి అందరికి ఉపయోగపడతాయని, వాటి గురించి కొన్ని సమాధానాలు తెలుసుకుందామని గురువు గారిని అడగదలుచుకుంటున్నాను. వాటి గురించి సరైన సమాధానము మనకి అందరికి ఉపయోగపడుతుందని గురువు గారి నుంచి ఆశిస్తున్నాను. గురువు గారు, ఈరోజు నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నాను. వాటికి ఇది అందరూ కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడుగుతామనుకుంటున్నాను. నా మనసులో ఉన్నవి ఇవి అందరు సాధకులు కూడా ఎవరికైనా సాధకులకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మొదటగా, ఇప్పుడు శక్తి జాగృతి అయిన తర్వాత క్రియాశీలత వల్లనే మన మనిషికి సాధన మొదలవుతుంది. ఇప్పుడు శక్తి జాగృతి అయినప్పుడు మరి శక్తి ఆటోమేటిక్గా మనకి జాగృతి అవుతున్నప్పుడు తనని తానే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది కదా. మరి అప్పుడు మనసు చేసే పని ఏంటి? మనసు యొక్క గొప్పతనం ఏంటి? బ్రేకు లేకుండా ఉండటం. ఎక్కడ శక్తి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. మనిషి చేయాల్సింది ఏమిటంటే, సాధనలో శక్తిపాతం జరిగిన తర్వాత, కుండలిని శక్తి జాగరణ జరిగిన తర్వాత సాధనలో మనిషి చేయాల్సిందంటూ ఏమీ ఉండదు. ఏమాత్రం అడ్డం కల్పించుకొని అడ్డం వచ్చాడంటే శక్తి వేగం తగ్గిపోతుంది. అందుకే ఏం చెప్తామంటే, శక్తిపాత సాధనలో వీలైనంత వరకు సమర్పణ భావంతో జరిగే క్రియల్ని చూస్తూ ఉండిపోండి అని చెప్తాం. తనకై తనే శక్తి కర్మల్ని ప్రక్షాళన చేసుకుంటూ పోతుంది. కాకపోతే క్రియలు అనుభవంలోకి వస్తాయి. శక్తి అంటే ఎలా అంటే, మనం ఒక మురికి బట్టని పిండుతాం అనుకోండి, వాష్ చేసి, మురికి బయటకు వస్తుంది కదా. అది ఎరుపు రంగులో ఉంది మట్టి, ఎర్రటి మురికి బయటకు వస్తుంది పిండినప్పుడు. లేదా ఇంకో కలర్లో ఉంది, ఆ పిండినప్పుడు ఆ రంగు మట్టి మురికి బయటకు వస్తుంది. అదేవిధంగా శక్తి కర్మల్ని ప్రక్షాళన చేస్తూ పోతున్నప్పుడు రకరకాల క్రియలు ప్రకటితం అవుతూ ఉంటాయి. సాధకుడు చేయవలసిందంతా ఏమిటి? ఏమి చేయకుండా ఉండటం. కనీసం సమర్పణ భావంతో ఏమి చేయకుండా ఉండటం సాధకుడు చేయాల్సింది. అయితే ఆ స్థితి అందరికీ సాధ్యం కాదు కదా. కానీ మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. పర్వాలేదు, మనం మాట్లాడుకుంటుంది ఒక ఐడియల్ సిచ్యువేషన్లో మాట్లాడుకుంటున్నాం. ఎంతవరకు వీలైతే అంతవరకు సమర్పణ భావాన్ని ప్రదర్శిస్తే శక్తి తన బయటకు తను చేసుకుంటూ పోతుంది, ప్రక్షాళనం అయిపోతూ ఉంటుంది. అది నేను చెప్పింది, బ్రేకులు వేయొద్దు అని. అందుకే మొట్టమొదటిసారిగానే పదం చెప్పారు సార్. తర్వాత ఇప్పుడు శరణాగతి అండ్ సమర్పణ భావం అనే పదాలు మనకి అసాధ్యమైనవి, అలా అని కష్టమైనవి అయితే కాదు. కానీ ప్రతి ఒక్కరు అది ఎంత ఈజీ అయినట్టయితే ప్రపంచం మొత్తం ఎప్పుడు ముక్తితో పొందుండేది. చాలామంది సాధకులకు, అంటే కొంతమంది సాధకులకు ఆ శరణాగతి భావన అనేది అనుకుంటున్నారే తప్ప పూర్తిగా గురువు మీద ఆ శరణాగతి భావన ఎందుకు రావటం లేదు? ఇందువల్ల ఆగిపోతుంది. దానికి కారణం ఏమిటంటే, శరణాగతి అనేది అది ఒక వరం. ఇది మనం వ్యాయామశాలల్లో వెళ్ళి వ్యాయామం చేస్తాం కదా, కండలు తెచ్చుకోవడానికి వ్యాయామం చేస్తాం. అలా చేసేది కాదు శరణాగతి. దీనికి మీకు ఉదాహరణ ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు నిద్రపోవాలనుకుంటారు అనుకో, నిద్రని మీరేం ఆర్డర్ చేయలేరు కదా. మీరు ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం లైట్ ఆఫ్ చేసినట్టు మీ మనసుని ఆఫ్ చేసేసి నిద్రలోకి జారుకోలేరు. మనం చేయగలిగింది అంతవరకు అంటే మన ప్రయత్నం మాత్రం. రూమ్లో దోమలు లేకుండా చూసుకుంటాం. ఆ తర్వాత చల్లగా ఉందా వెచ్చగా ఉందా రూమ్ చూసుకుంటాం. అలాగే మంచం మీద పడుకోవాలి, నడుము వాల్చాలి, టీవీ చూడటం ఆపేయాలి, కళ్ళు మూసుకోవాలి. అప్పుడు నిద్ర వస్తుందో రాదో మీ నియంత్రణలో లేదు.
వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అది మీ నియంత్రణలో లేదు. చక్కగా గాఢ నిద్రలో పోవటం అంటే అహం అంతా విలీనం అయిపోవటమే కదా. అది కూడా సమాధి లాంటి అవస్థ, కాకపోతే వ్యతిరేక దిశలో. జాగృత అవస్థలో నుంచి మీరు నిద్రావస్థలోకి వెళ్తున్నారు. అహం విలీనం అవుతుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అది ముఖ్యం. కంప్లీట్గా మీకు సృష్టి మాయమైపోతుంది. మీకు గాఢ నిద్రలో మీకు సృష్టి అనేది తెలియదు. మీకు జగత్తు గురించి అది భావనే ఉండదు కదా. ఇక ఆ నిద్రలోకి జారుకోవాలంటే మీ స్వయంగా మీరు చేయలేరు. మీకు కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయగలరు. అది వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అదేవిధంగా ఇప్పుడు శరణాగతి అంటే అది కూడా బ్లెస్సింగ్ బై ఇట్ సెల్ఫ్. అంటే అది ఒక వరం అన్న. శిష్యుడు ఎంతవరకు చేయగలిగితే గురువుగారికి సమర్పణ భావంతో ఉండి తను చేయగలిగిన బట్టి తన సేవ రూపంలో తన పనులు తను చేసుకుంటూ పోతున్నాడు. మనసును ఎప్పుడు గురువు మీద కేంద్రీకరించి నిరంతరం గురువు వీలైన సార్లు తలుచుకుంటూ ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా అంటే తన యొక్క హృదయం యొక్క లోతుల్లో గురువుకి ఆ స్థానం ఇవ్వాలి. ఆ సమర్పణ భావన అనేది రావాలి. ఆ గురువు మీద నిజాయితీగా, అందులో ఎలాంటి నకిలీ సంకల్పం లేకుండా స్వచ్ఛమైన మనసుతోటి నిజాయితీగా ఆ గురుతత్వానికి సమర్పణ భావంతో ఉండాలి. ఉండి మామూలుగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. గురుసేవ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ గురుతత్వానికి తెలుస్తుంది. గురుతత్వం అంటే ఏంటి? శివుడే కదా. గురుతత్వం అంటే శివుడే. ఆ శివుడికి అన్నీ తెలుసు కదా. ఆ గురుతత్వానికి అన్నీ అర్థమవుతుంది. శక్తికి కూడా జ్ఞానం అవుతుంది. కాబట్టి ఆ గురుతత్వమే లాగేసుకుంటుంది అన్నమాట. ఆ శరణాగతిలోకి లాగేసుకుంటుంది. అంతేకాని ప్రయత్నపూర్వకంగా ఎవరు చేయలేదు, సాధ్యం కాదు. దానంతటా లోపల నుంచి తను సమర్పణ భావంతో ఉండగలడు. అయితే మనం మాట్లాడుకుంటుందంతా ఒక ఐడియల్ పరిస్థితులు. అందరూ అలాంటి పరిస్థితుల్లో ఉండటం సాధ్యం కాకపోవచ్చు. ముందు తను చేయగలిగిన తను చేస్తే మనం ఎలా అయితే నిద్రకు ఉపక్రమించాలండి. ఇందాక అనుకున్నాం కదా, గురువుగారు చెప్పారు కదా, నిద్ర వచ్చినప్పుడు అదే వస్తుంది, మనం ఏం చేయలేము అని చెప్పేసి మీరు మంచం మీద పడుకోకుండా అటు ఇటు తిరుగుతూ టీ గోడ పెట్టుకొని టీ గోడ తాగుతూ ఉంటే ఇంక నిద్ర ఎలా వస్తుంది? అవునా కదా. ముందు మీ ప్రయత్నం మీరు చేయాలి. అలాగే టీవీ సినిమా చూస్తూ ఉంటే ఆసక్తిగా మనసంతా ఆసక్తితో ఉండే అప్పుడు నిద్ర ఎలా వస్తుంది మీకు? మీ ప్రయత్నం మీరు చేయండి. నిద్రపోవాలంటే ఏం చేయాలనేది అది ఆ నిద్రాదేవే కృప చూపిస్తుంది. మీకు అదృష్టం బాగాలేకపోతే నిద్ర రాదు రాత్రి అంతా. ఓకే, మీ ప్రయత్నం మీరు చేయండి. శరణాగతి అనేది కూడా అంతే. ఓకే. శక్తి క్రియాశీలత చిత్తంలో అది క్రియల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అది రజోగుణం వల్ల వస్తుందా, లేకపోతే ఈ క్రియల వల్ల వస్తుందా? చిత్తంలో తీవ్రత కొంతమంది సాధకులకి చేస్తున్నప్పుడు ఎక్కువగా తీవ్రంగా క్రియలు జరుగుతూ ఉంటాయి. అది చిత్తంలో ఉన్న ఆ రజోగుణం వల్ల ఏర్పడుతుందా, లేకపోతే ఈ క్రియల వల్ల మనసు ప్రభావం మీద పడి దానివల్ల వస్తుందా? కొంచెం కన్ఫ్యూజన్గా అడిగారు క్వశ్చన్. అంటే దాంట్లో ముందు విషయం గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క కర్మలన్నీ రజోగుణానికి, తమో గుణానికి లేదా సత్వగుణానికి సంబంధించి ఉంటాయి. ఓకే. తను చేసిన కర్మలన్నీ ఈ మూడు గుణాలకు సంబంధించి ఉంటాయి. ఇప్పుడు ఆ కర్మల్లో ప్రక్షాళన అవుతున్నాయి కదా. ఆ కర్మలే ప్రక్షాళన అవుతున్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అంటే మనం మురికి గుడ్డని శుభ్రపరుస్తున్నాం, పిండుతున్నాం. ఆ మురికి అంతా ఎరుపు రంగులో ఉందనుకోండి, మీకు ఎరుపు రంగు మురికి బయటకు వస్తుంది. అదే ఇంకొక బ్లూ కలర్లో ఉందనుకోండి, బ్లూ రంగులో, ఆ బ్లూ రంగు మట్టి బయటకు వస్తుంది. అదేవిధంగా ఎలాంటి కర్మ మూట కట్టుకొని ఉన్నాడో అది ప్రక్షాళనం అయ్యేటప్పుడు దానికి తగ్గట్టు క్రియ ప్రకటితం అవుతుంది. ఇంతవరకు తెలుసు కదా, అది వాస్తవంగా జరిగేది అది. ఇకపోతే సత్వగుణానికి సంబంధించిన క్రియలు బయటపడ్డప్పుడు అవి వేరే రకంగా ఉంటాయి. ఉదాహరణకి ఒక్కొక్కసారి
మనసు మీరు సాధనలో ఉన్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు బాగా లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీలో గర్వంగా కొంతమంది సాధకుల్లో నేను నోటీస్ కూడా చేశాను. అది చాలా లోతుకి వెళ్ళిపోయాను ఈరోజు సాధనలో. అసలు 3 గంటల సేపు లేవలేకపోయాను, కళ్ళు కూడా తెరవలేకపోయాను. అంటే తను ఏదో గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాడు. కానీ ఏమవుతుంది, అది రిపీట్ కాదు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అలా ఆ సాధనలోకి వెళ్ళలేకపోతాడు. దానికి కారణం ఏమిటంటే తను పూర్వజన్మల్లో ఇలాంటి సాధనలు చేస్తుంటాడు, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తుంటాడు అనుకోండి. పూర్వజన్మలో మెడిటేషన్ ప్రాక్టీస్ చేసి అష్టాంగ యోగం ప్రాక్టీస్ చేస్తుంటాడు. బాగా శక్తి జాగరణ అయి ఉంటుంది, క్రియలు కూడా ప్రారంభం అయి ఉంటాయి. కానీ అప్పుడు అవి అహం ఇంకా అనగలేదు కాబట్టి అవి కర్మలై కూర్చుంటున్నాయి. ఏ విధంగా అయితే నేను బాగా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయాను, నేను ఒక గొప్ప యోగిని అయిపోయాను అనుకుంటాడో అది కర్మగా సంచితమై ఉంటుంది. కానీ అది సత్వగుణానికి సంబంధించిన కర్మ. మెడిటేషన్ చేయడం అంటే సత్వగుణానికి సంబంధించింది కదా. దాని ప్రభావం చేత ఆ కర్మను కూడా ప్రక్షాళన చేయాలన్నమాట. ఆ కర్మను ప్రక్షాళన చేయించడం కోసం ఒక డీప్ మెడిటేషన్లోకి వెళ్ళేటట్టు చేస్తుంది అన్నమాట. అలాగే ఇంకా ఎన్నో సత్కర్మలు చేస్తుంటాడు. అంటే దాన ధర్మాలు లేదా తీర్థయాత్రలు తిరగటం, పుణ్యక్షేత్రాలు తిరగటం, ఇవన్నీ సత్వగుణాన్ని పెంచి ఉంటాయి కదా. మరి కానీ కర్మలై కూర్చొని ఉన్నాయి. అన్ని సత్కర్మలైనా కూడా కర్మలై కూర్చొని ఉన్నాయి. మరి వాటి ఫలితంలో వాటి ప్రక్షాళన జరిగినప్పుడు ఆ క్రియలు కూడా ఆ విధంగా ప్రాక్టీస్ అవుతుంటాయి. అంటే ఉదాహరణకి ఎన్నో మందిరాలు గుడులు తిరిగి ఉంటారు పూర్వజన్మలు. ఉదాహరణకి కొన్ని వందల సంఖ్యలో. ఇప్పుడు ఆ దేవీ దేవతల మందిరాలు ఎక్కడైతే పోయి తిరిగి వచ్చాడో వాటిని మరొకసారి ఆఖరిసారి దర్శనం చేయిస్తుంది అన్నమాట. క్రియ మాధ్యమాలు ట్రావెలింగ్ చేయిస్తుంది అన్నమాట. మనసుని ప్రేరితం చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మరి యోగాభ్యాసంలో ఉన్నాడు, ఇక దేవీ దేవతలతో పని లేదు మామూలుగా అయితే. కానీ ఎందుకు వెళ్తున్నాడు అక్కడ? అది క్రియగా వెళ్ళి వస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు రజోగుణానికి సంబంధించిన క్రియలు అవుతాం. మరి రజోగుణానికి సంబంధించిన కర్మలు మూట కొట్టుకుని ఉంటాడు. మరి ఆ రజోగుణానికి సంబంధించిన క్రియలు ప్రకటితం అవుతుంటాయి కదా. మరి కొంతమంది గొప్ప గొప్ప డ్యాన్సర్స్ అయి ఉంటారు పూర్వజన్మలో, నాట్యం ప్రాక్టీస్ చేస్తుంటారు. మరి ఈ జన్మలో శక్తిపాతం తర్వాత క్రియలు ప్రారంభమైనప్పుడు వాళ్ళు ఎప్పుడూ నేర్చుకుని ఆ డ్యాన్స్ అయితే మొదలు పెడతారు. సడన్గా క్రియగా ప్రకటితం అవుతూ ఉంటుందన్నమాట. కొంతమంది ఊగటం అవి చేస్తూ ఉంటారు. అలా మనకి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం ఏ కర్మ తాలూకు క్రియ ప్రకటితం అవుతుందనేది. మనం అంచనా వేయగలమే కానీ కొంతవరకు ప్రతిదాన్ని అంచనా వేయాలంటే కష్టం అవుతుంది అన్నమాట. అంటే ఎన్నో రకాల కర్మలు మూడుకొట్టుకుని ఉంటాం, ఎన్నోనో పిచ్చి పనులు చేస్తుంటాం, ఎన్నెన్నో మంచి పనులు చేస్తుంటాం, ఎన్నెన్నో మూర్ఖపు పనులు చేస్తుంటాం. అవన్నీ సంచితమై ఉన్నాయి. మరి అవన్నీ ప్రక్షాళన జరుగుతున్నప్పుడు అలాంటి క్రియలే ప్రకటితం అవుతాయి. ఏమీ అర్థం పర్థం లేని క్రియలు కూడా బయటకు వస్తాయి. అంతేకాని మనసు ప్రభావం అవడం అనేది అది డైరెక్ట్ మనసు ప్రేరితం అవుతుంది ఆ క్రియ అనుభవం చేర్చుకోవడానికి. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అందుకే మీ క్వశ్చన్ మీరు అడిగినప్పుడు క్లారిటీ రాలేదు. అంటే రజోగుణం వల్ల మనసు మీద ప్రభావం పడుతుంది. అందుకే అదే మనసు స్పందిస్తేనే కదా క్రియ ప్రకటితమైనది. ఓకే గురుగారు, ఇప్పుడు మనసు కూడా మనసు కూడా ఒక క్రియ కదా. ఈ మనసు చేసే పని ఏంటి? మనసు మన ఈ జగత్తుతో ఏమన్నా ముడిపడి ఉందా? మనసు క్రియ కాదు, మనసు శరీరంలో భాగం కదా. ప్రతి మనిషి కూడా లేదా మొత్తం యావత్ మాయ అనేది 8 భాగాలుగా ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, బుద్ధి, అహంకారం, మనస్సు.
ఆ తర్వాత పంచభూతాలు. పంచభూతాలు తెలుసుగా, వీటితో మనం మానవ శరీరం నిర్మితమైంది. మరి ఈ 8తో ఈ మాయా ప్రపంచం అంతా నిర్మితమైంది. మరి మనసు అనేది ఈ మాయలో భాగం కదా. అంటే ఇప్పుడు నా చెయ్యి ఉంది, నా చెయ్యి శరీరంలో భాగం కదా. చెయ్యి క్రియలా అవుతుంది, చెయ్యిని నేను ఊపితే అది క్రియ అవుతుంది. శరీరాన్ని ఊపితే క్రియ అవుతుంది, శరీరం ఇది కాదు కదా. సో అలాగే మనసులో వచ్చే ఆలోచనల్ని క్రియలు, మనసులో వచ్చే ఆలోచనలు క్రియలు. గురువుగారు, నాకు ఒక చిన్న సందేహము. సాధన అనేది మనకి ఒక నిచ్చెన లాంటిది. అంటే నిచ్చెన ఎప్పుడైతే పైకి ఎక్కుతామో అప్పుడు సాధనలో పూర్తి సమాప్తం అవుతాము. కానీ సాధకులు కొంతమంది ఒక 2-3 స్టెప్పులు పైకి వెళ్ళే కొద్దికి పైకి వెక్కగానే 2-3 స్టెప్పులు వెనక్కి జారుతున్నారు. ఎందుకు కిందకి జారుతున్నారు? దానికి కారణం ఏంటి? దేనివల్ల సాధకులు ఒక స్టెప్ ముందుకు వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తున్నారు? వెళ్ళినట్టు ముందుకే వెళ్తున్నారు, మళ్ళీ ఒక అడుగు వెనక్కి వస్తున్నారు. దానికి కారణం ఏంటి? దానికి కారణం అంటూ ఏం లేదు, అది చాలా స్వాభావికం, అంటే చాలా న్యాచురల్. సాధన అనేది జారుడు తత్వంతో కూడి ఉంటుంది. ఒక జారుడు కొండ ఎక్కినట్టు ఉంటుంది. సాధన లక్షణమే అంత. ఆధ్యాత్మికంగా ఎంత పైకి వెళ్తే అంతగా జారుడుతనం ఎక్కువ అయిపోతుంది. అది సహజం. అది దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. జారితే మళ్ళీ ఎక్కడమే, మళ్ళీ ఎగబాగటం, మళ్ళీ జారితే మళ్ళీ ఎగబాగటం. మీరు పురాణాల్లో విని ఉంటారు, అంత పెద్ద గొప్ప విశ్వామిత్రుడు ఎంతో స్థాయికి వెళ్ళి కింద మళ్ళీ ఇరుక్కుపోతుంది. సో సాధన అనేది జారుడుతనంతో కూడే ఉంటుంది. దాని గురించి భయపడితే ఎలా? అది గుర్తుపెట్టుకోండి. అందులో వింత ఏమి లేదు. అది వింత అనేది ఏమీ లేదు. అయితే మనండి మళ్ళీ పైకి పోతుంది. తర్వాత మనం సాధన చేస్తున్నప్పుడు కొంతమంది సాధకులకి నిద్రలో ఏవో కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించడం అనేది పూర్వజన్మల్లో ఎవరితోనైనా సంబంధం ఉండడం వల్ల కనిపిస్తున్నాయా, లేకపోతే అందరు సాధకులకు అలాగే కనిపిస్తుంటుందా? నిద్ర అంటే స్వప్నావస్థలో చెప్తున్నారు మీరు? అంటే సాధనలో మనం సాధనలో కూర్చున్నాం. అవును, అవన్నీ కూడా కర్మలు, మీ యొక్క జ్ఞాపకాలు, స్మృతులు. మనం ఎన్ని జన్మలు ఎత్తామో మనకే తెలియదు. కొన్ని వేల జన్మలు ఎత్తుంటాం కదా. మరి ఆ వేల జన్మల్లో మనం చూసినవి, విన్నవి, ఇవన్నీ కర్మలై కూర్చుంటాయి కదా. మరి సంచితమైంది కర్మలై అంటే సంచితమై ఉంటాయి. ఉపచేతన మనసు అంటాం, సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయిపోయి ఉంటుంటాయి కదా. ఆ పూర్వజన్మలో ఎప్పుడైతే అతను జన్మ అయిపోయిందో అదే ఆ స్మృతుల మూటతోటి మళ్ళీ ఈ జన్మలోకి వచ్చి పడ్డాడు. ఇప్పుడు సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుంది, శక్తి ఒక రకంగా కవ్వంలాగా పనిచేస్తుంది అన్నమాట. కవ్వంలాగా పనిచేస్తుంది. దాంట్లో అన్నీ తోడేస్తుంది అన్నమాట. ఆ తోడేసినప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ బయటకు వస్తుంది. ఆలోచనల రూపంలో, మీకు దృశ్యాల రూపంలో, వింత వింత చెట్లు, వింత వింత జంతువులు, వింత వింత పక్షులు, వింత వింత నగరాలు. మీరు ఎప్పుడు అసలు భూమి మీద ఇలాంటివి ఉన్నాయని కూడా ఆశ్చర్యపోతారు. అలాంటి దృశ్యాలన్నీ కనిపిస్తుంటాయి. మరి మీరు అవి ఏ కాలం నాటి జ్ఞాపకాలు కదా. అందువల్ల అది ఆలోచన పెద్ద వింతండి. వాటిని చూస్తూ కూర్చుండిపోతుంది. అవి చూస్తుంటే అవి అంతగా బలంగా లేవు కాబట్టి మీకు దృశ్యాల రూపంలో మీకు అనుభూతి కలుగుతుంది. ప్రక్షాళన అయిపోతూ ఉంటాయి. ఈ ప్రక్రియ చాలా దీర్ఘకాలం కూడా కొనసాగుతుంది, గుర్తుపెట్టుకోండి. గురువుగారు, ఇప్పుడు నేను అనేది నేను ఒక చైతన్య శక్తిని అనుకుంటున్నాను. అది నా మనసుకి ఎందుకు తెలియడం లేదు? దీనికి ఎలా అంటే, ఇప్పుడు ఆర్డినరీ
సాధకుడు ఉన్నాడు, దీక్ష తీసుకోలేదు, ఇంకా శక్తి జాగృతం కాలేదు. శక్తి జాగృతం కానప్పుడు శక్తితో అద్వైత అని ఏకత్వాన్ని అనుభూతి చెందుతాడు. ఇప్పుడు నేను నాకు శక్తి జాగృతం కాలేదు, ఇంకా యోగాభ్యాసం మొదలు కాలేదు, నేనేమనుకుంటాను, అంతా నా శక్తి అనుకుంటాను. నా చేతుల్లో బలం ఉంది, నేను ఏం చేసినా నా ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేస్తున్నాను, నా తెలివి అంతా ఆ శక్తితో కానీ ఏకత్వాన్ని అనుభూతి చెందుతున్నాడు. కానీ అజ్ఞానంలో అతనికి శక్తి స్వరూపం యాక్చువల్గా ఇంతవరకు తెలియటం లేదు. అదే మీరు అడుగుతుంది, అర్థం కావటం లేదు. శక్తి అంటే ఏమిటి అనేది అతనికి వాస్తవంగా తెలియటం లేదు. ఏకత్వాన్ని అనుభూతి చెందుతున్నాడు కానీ శక్తి అది ఏంటి, దాని రహస్యం అంటే అర్థం కాదు. అది తెలిస్తే ఏమవుతుందో తర్వాత చెప్తాను. మాట్లాడు. ఇప్పుడు శక్తిపాతం జరిగిపోయింది, శక్తి జాగృతమైంది. శక్తి శరీరంలో జాగృతమైన తర్వాత భిన్నత్వాన్ని అనుభవం చేస్తుంది, అనుభవం అయ్యేటట్టు చేస్తుంది. శరీరంలో శక్తి జాగృతమైన తర్వాత సాధకుడు ఏ విధంగా అనుభూతి చెందుతున్నాడు, నాలో ఏదో శక్తి జాగృతమైంది అనేది భిన్నత్వం అంటారు. ముందు శక్తిపాతం జరగక ముందు ఏకత్వం అనుభూతి చెందాడు. ఇప్పుడు శక్తి జాగరణ జరిగిన తర్వాత శక్తితో భిన్నత్వాన్ని అనుభూతి చెందుతున్నాడు. ఇప్పుడు క్రియలు ప్రారంభం అవుతాయి. ఒక దీర్ఘకాలికంగా కర్మల ప్రక్షాళన అవడం మొదలవుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ శక్తితో ఏకత్వాన్ని మళ్ళీ అనుభూతి చెందుతాడు. ముందు ఏకత్వం నుంచి భిన్నత్వం నుంచి మళ్ళీ ఏకత్వం. రెండవసారి ఏకత్వాన్ని ఎప్పుడైతే అనుభూతి చెందుతాడో శక్తితోటి, అప్పుడు శక్తి స్వయంగా తన పరిచయం చేస్తుంది. శక్తి తన పరిచయం చేసినప్పుడు అప్పుడు అవగతం అవుతుంది, ఓ ఇది నా శక్తే. ఇప్పుడు పూర్తి జ్ఞానంతో, ముందు శక్తిపాతం జరగకముందు, శక్తి జాగృతం కాకముందు అజ్ఞానంతో అనుకుంటున్నాడు, నా ఖండాల బలం, నా తెలివి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు శక్తి స్వయంగా పరిచయం చేస్తుంది తన స్వభావం ఏమిటో. అప్పుడు ఆ చైతన్యం యొక్క అనుభూతి కలుగుతుంది. అంటే ఈ స్థితిలో అన్ని సిద్ధులు, అన్ని మహిమలు నియంత్రణలు, ఇంకా అది చాలా ఉన్నత స్థితి అన్నమాట ఆధ్యాత్మిక. మీరు ఎందుకు కాలేయటం లేదు అనుభూతి అంటే అప్పుడే అంటే ఎలా, మీరు ఇప్పుడే ప్రారంభ స్థితిలో ఉన్నారు కదా సాధనలో. అది ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితి. ఇప్పుడు నాకు శక్తి తెలుసు అంటే ఎలా తెలిసి దానికి నియంత్రణలు పెట్టి చేయగలమా, అప్పుడే కదా తెలుసు అనేది. మరి అది అన్నమాట శక్తి. నాకు తెలుసు నేను ఎప్పుడు అంటానంటే నేను నియంత్రణ చేయగలిగినప్పుడు, ఎందుకంటే నా శక్తి అది, అంతే కదా. అది అప్పుడు తెలుస్తుంది, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అప్పుడు తెలుస్తుంది అన్నమాట. అంటే అక్కడ దాకా వస్తారు షూట్ చేయడానికి. ఓకే 1 2 3. ఓకే గురుగారు, ఈ శక్తిపాత సిద్ధ మహాయోగము లేదా ఆధ్యాత్మిక మార్గం అనేది చాలా పెద్ద గొప్ప పదం. ఇది మనిషిలో ఉన్న అహంకారాన్ని నిర్మూలిస్తుంది. ఈ ఆధ్యాత్మికత అనే పదమే మనిషిలో ఉన్న అహంకారాన్ని నిర్మూలిస్తుంది. కానీ ఈ శక్తిపాతంలోకి వచ్చాక కొంతమంది సాధకుల్లో ఈ చేస్తున్నప్పుడు ఏంటి అని అంటే, నాకు అన్నీ తెలుసు అనే భావనతో ఇలా ఉంటున్నాం కదా, ఆ బాహ్య ప్రపంచంతో ఎలా ముడిపడి ఉంది అది. అది అహంకారం వీడి నార్మల్ స్థితికి వచ్చి పూర్తి ఆధ్యాత్మికలోకి ఎందుకు చెందట్లేదు, బాహ్య ప్రపంచంతో ఎందుకు ప్రకటితం అవుతుంది? శక్తిపాతం జరిగిన తర్వాత, శక్తి జాగరణ జరిగిన తర్వాత శక్తి కవ్వంలాగా చిలికి అన్ని కర్మల్ని పైకి లేపుతుంది.
దాంట్లో క్రియల మాధ్యమంగా ప్రకటితం చేస్తూ వాటిని ప్రక్షాళన చేస్తుంది అని ఇందాక చెప్పుకున్నాం కదా. అలాగే అహమానికి సంబంధించిన క్రియలు కూడా ప్రకటింపజేస్తుంది. అంటే క్రియల రూపంలో అదంతా క్రియలే అన్నమాట. అంటే ఎలా ఉంటుంది, క్రియల మాధ్యమంగా ఒక అహం మీద దెబ్బ పడే విధంగా అనుభవం ఏంటి చేస్తుంది. అంటే మీరు నిస్సహాయ స్థితిలో ఉంటారు, మీ అహం మీద దెబ్బ పడుతుంది, ఎవరో మిమ్మల్ని తప్పుగా మాట్లాడతారు, మీరేమి చేయలేని పరిస్థితిలో ఉంటారు, అది క్రియగా ప్రకటన అవుతుంది. ఇదే వ్యతిరేక దిశలో కూడా ఒక్కొక్కసారి మీ అహాన్ని బూస్టప్ చేసేస్తుంది. అంటే మీరు ఏదో ఆఫీసులో పనిచేస్తున్నారు, ఈ ఫైల్ ఏదో మాయమైపోయింది, కనిపించడం లేదు, ఎంతో వెతుకుతున్నారు ఆఫీస్ స్టాఫ్ అంతా, ఫైల్ కనిపించడం లేదు. కానీ ఆ శక్తి ఏం చేపిస్తుందంటే మీలో ఏదో ఇన్స్పైరింగ్ చేసేసి మీకేదో ఒక ఐడియా ఫ్లాష్ అయ్యేటట్టు చేస్తుంది. మీరు వెళ్ళి ఎవరు వెతకని ప్రదేశంలో పోయి వెతుకుతారో ఆ ఫైల్ పైకి. ఇక అందరూ స్టాఫ్ అంతా మిమ్మల్ని మెచ్చుకొని మీరు మీ ఆహాన్ని వెయిట్ చేస్తుంది. అదేవిధంగా ఈ ఆహానికి సంబంధించిన క్రియలు మరి ఇవి కూడా సంచితమై ఉన్నాయి కదా మీ మనసులో. అహం, గర్వం, వీటన్నిటికి సంబంధించినవి ఉంటాయి కదా, ఇవి కూడా అవ్వాలి కదా. మరి ఇప్పుడు అర్థమైందా? బహుశా మీరు అనుకుంటుంది మీరు అంటే గర్వంగా ఫీల్ అవుతారు, అహం ఇంకా అణిగిమణిగా ఉండాలి కదా, అది తర్వాత అవుతుంది. ఆ స్థితి ఈ కర్మలన్నీ సంచితమై కర్మలన్నీ ప్రక్షాళన అయిపోతే ఆ స్థితి తర్వాత వస్తుంది. బయట ప్రపంచంలో తో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారనేది ఆ తర్వాత మీకు ఆ నెమ్మది అనేది, ఆ వినయం అనేది ఆ తర్వాత డెవలప్ అవుతుంది. ముందు ఈ ప్రక్షాళన కావాలి కదా, ఆహానికి సంబంధించిన క్రియలు కూడా ప్రక్షాళన అవ్వాలి కదా. అవి ప్రక్షాళన జరిగే సమయంలో ఒకసారి మీకు రుచి చూపిస్తుంది శక్తి. మీ ఆహాన్ని పెంచేసేయటం, మీ ఆహాన్ని తగ్గించేసేయటం, మిమ్మల్ని ఒక నిస్సహాయ స్థితిలోకి తోసేయటం, ఇవన్నీ జరిపించి అంటే మీ మనసుని ఒక రకమైన ఫ్రిక్షన్కి లోన్ చేస్తుంది. బాగా నలుగుతుంది అన్నమాట మనసు. ఆ నలిగి అప్పుడు మార్పు వస్తుంది. ప్రధానంగా ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. ఈరోజు నాకు చాలా ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ గురువు గారు. జై గురు. ఆల్ ది బెస్ట్. గాడ్ బెస్ట్. కరెక్ట్ బయలుదేరే టైంకి